చక్కగా పాటలు పాడడం దేవునికి సంతోషమే. ఎందుకంటే మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వారు ఏం చేయాలని ఉంది? వాక్యంలో పాటలు పాడాలని ఉంది. అంటే పాటలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. కాబట్టి మన మనసును ఇప్పుడు దాకా ఉల్లాసపరుచుకున్నాం, అది తాత్కాలికమైనదే, శాశ్వత కాలం కాదు. ఇక్కడ ఉన్నంత వరకు చక్కగా మనము సంతోషపడతాం, కానీ ఈ సంతోషము మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఉండట్లేదు. కాబట్టి అలాంటి సంతోషం మనకు వద్దు. కానీ మనకి ఎలాంటి సంతోషం కావాలంటే శాశ్వతమైనటువంటి సంతోషం మనకి అవసరం. కాబట్టి ఎల్లప్పుడూ ఎక్కడ మనకు ఆనందం దొరుకుతుందంటే ప్రభువులో ఉంటేనే ఆనందం దొరుకుతుంది. ప్రభువులో ఉండాలి. ప్రభువుకి బయట మనం ఉంటే మనకు ఆనందము దొరకదు. కాబట్టి ఆ విషయాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలను మనం ఆలోచించేద్దాం. మొట్టమొదట ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి క్రిస్మస్ అనే పదంలో మొట్టమొదటి మాట ఏంటి? సి అనే పదం వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే సి అంటే కాల్. సి అంటే కాల్. కాల్ అంటే పిలవడం. దేవుడు ఈ భూమి మీదకి అంటే ఇందాక మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మనం పాపంలో ఉన్నాము, పాపంలో నుంచి మనం విడుదల పొందాలి. ఆ విడుదల పొందడానికి కొన్ని వేదాలు కూడా చెప్తుంటాయి. నారాయణుడే నరుడుగా జన్మించాడు అనే మాట ఉంటుంది. అయితే ఆ దేవుడైనటువంటి ఆయన ఈ లోకానికి నరుడిగా వచ్చారు కదా. వచ్చినటువంటి ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జిల్లారా నా యొద్దకు రండి అని ఆయన మనకి ఒక ఆల్టర్నేట్ గా ఒక కాల్ని ఇస్తున్నాడు. ఆ కాల్ని గనక నువ్వు అంగీకరించగలిగినట్లయితే అది నీ జీవితానికి ధన్యమవుతుంది. దేవుడు పిలిచినప్పుడు వినే చెవులు మనకు ఉండాలి. చాలా మంది పిలువబడుతున్నారు లోకంలో. పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా, అంటే వాక్యంలో కూడా ఉంది ఏమనంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే మనలో ఇక్కడ అనేక మందిగా ఉన్నాము. మనం అందరము ప్రభువు కొరకు ఏర్పరచబడిన వారంగా ఉండాలి. అంటే ఏ విషయాలు ఏర్పరచబడాలి అంటే లోకానుసారమైన ప్రతి విషయాల్లో కూడా ఏర్పరచబడాలి. ఏర్పరచబడడం అంటే ప్రత్యేకించబడాలి. ఇప్పుడు కొన్ని మనము బియ్యంలో కొన్ని రాళ్ళు ఉంటాయి, కొన్ని ధాన్యం ఉంటాయి, కొన్ని చెత్త చెదరం ఉంటాయి కదా. వాటిని ఏం చేస్తాము? ఏరి పక్కకి పెడతాం. అంటే పనికి రానివి ఏవైతే ఉంటాయో వాటిని తీసి మనం పక్కకు పెట్టేస్తాం కదా. అలాగే దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనం ఏమవ్వాలంటే అంగీకారం చూపాలి. అందుకే తలుపు నొద్ద నుండి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని వాడు తలుపు తెరుస్తాడో వానితో నేనును నాతో వాడు కలిసి భోజనం చేస్తామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క పిలుపుకు స్పందిస్తే దేవునితో కలిసి భోజనం చేసే ధన్యత మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు మానవునికి ఒక పిలుపునిచ్చారు. ఆ రిఫరెన్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక. దేవుడు మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అనే పదంలో మొట్టమొదటి అక్షరం సి అనే అక్షరం అనుకున్నాం. సి అనే మాటకు అర్థం ఏంటంటే కాల్ అనుకున్నాం. కాల్ అంటే పిలవడం. దేవుడు మనల్ని పిలిచాడు. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తీసారా ఎవరైనా? 2వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ ఈ యొక్క పత్రికని ఎవరు రాస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నారు. అయితే రాస్తూ ఏమంటున్నాడంటే దేవుడు మనకి ఎందుకు పిలుపునిచ్చాడు?
ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని అంటే తన రాజ్య మహిమను మనము పొందడానికి. ఏదో మామూలుగా మనకు పిలవల. ఈ లోకంలో నువ్వేదో గొప్ప వ్యక్తివనో, లేకపోతే నువ్వేదో మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తివనో, లేకపోతే నువ్వు ఉంటే ఆయనకి ఏదో ఒరుగుతుందనో ఆయన పిలవలేదు. దేవుడు ఎలాంటి వారిని పిలుచుకున్నాడు అంటే బలవంతులను పిలవలేదు, జ్ఞానులను పిలవలేదు, అంత చందాలు కలిగిన వారిని పిలవలేదు, మంచి డబ్బు, మంచి పేరు, మంచి పలుకుబడి, మంచి ఉద్యోగం, హోదాలో ఉన్న వారిని పిలవలేదు. కానీ దేవుడు ఎవరిని పిలిచాడంటే జ్ఞానులను పిలవలేదు, కానీ బలహీనులైన మనల్ని పిలిచాడు. ఒకప్పుడు మనం ఈ మందిరానికి రావడానికి ఏ స్థితిలో మనం ఇక్కడికి వచ్చామో మీకు అందరికీ తెలిసిన విషయమే, అవునా కాదా? మీకు బాగా డబ్బు ఉంటే దేవుని మాట వింటారా? నేను బాగా డబ్బుతో వచ్చాను దేవుని సన్నిధికి అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. లేకపోతే మంచి బలం, ఆరోగ్యంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పేవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాం. మనము బలహీనమై ఉండగా బలవంతుడైన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకోసం అంటే ఆయన రాజ్య మహిమను మనలో చూసుకోవడానికి, అవునా కాదా? దేవుడు మన ద్వారా మహిమపరచబడటానికి. ఒకవేళ నీవు నేను గనక దేవుణ్ణి మహిమపరచకపోతే రాళ్ళు కూడా దేవుని మహిమపరిస్తే ఏముంది తెలుసా? నీవు నేను దేవుని మహిమపరచకపోతే, నోర్లు మూసుకుంటే,